110 జీవోను అమలు చేయాలి. ఒప్పందం అధ్యాపకుల కోసం జారీ చేసిన 110 జీవోలు అమలు చేయాలని రాష్ట్ర ఒప్పందం అధ్యాపకుల రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ డాక్టర్ కె అర్జునుడు, అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ డాక్టర్ రవిరత్న ప్రకాష్, డాక్టర్ సుబ్బయ్య పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జేఎన్టీయూలో ఒప్పంద అధ్యాపకుల సమస్యలపై వీసీ ప్రసాద్ను రాష్ట్ర ఒప్పంద అధ్యాపకుల జేఏసీ సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సమస్యలపై బీసీ సానుకూలంగా స్పందించారని, సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని వీసీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒప్పంద అధ్యాపకులకు జీవో నెంబర్ 110 ప్రకారం ఇంక్రిమెంట్లు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒప్పంద అధ్యాపకుల పొడిగింపేందుకు రివ్యూలు నిర్వహించడం జరుగుతుందని, కానీ జేఎన్టీయూలో రివ్యూలకు బదులు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒప్పంద అధ్యాపకులకు 5 రోజుల్లో కాంట్రాక్ట్ను పొడిగించాలని, కానీ 15 రోజులకు ఒప్పంద అధ్యాపకులకు పొడిగించడం జరిగిందన్నారు. దీనివల్ల జేఎన్టీయూకే పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ఒప్పంద అధ్యాపకుల సమస్యలు పరిష్కరించకపోతే విజయవాడలో హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట 14 యూనివర్సిటీకి చెందిన ఒప్పంద అధ్యాపకులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒప్పంద అధ్యాపకుల సంఘం జేఏసీ యు శాంతి అధ్యక్షులు సిహెచ్ సుధీర్ కుమార్, యు శాంతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కె అర్జునుడు. 14 యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్స్ కోసం జాయింట్ యాక్షన్ కమిటీ. ఇక్కడ మాకు లాస్ట్ గవర్నమెంట్ 110 జీవో అని ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారంగా ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసి, రివ్యూ మీన్స్ 2 పబ్లికేషన్స్ ఉంటే 1000 ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసింది. ఎవ్రీ ఇయర్ అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ వైస్ ఛాన్సలర్ ఇక్కడ వచ్చి స్టార్ట్ చేసింది ఏంటంటే ఇంటర్వ్యూస్ అనే ఒక ఇది పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అది తప్పు అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ 2-3 రోజుల నుంచి చేస్తున్నారు. అది మేము ఇప్పుడు స్టేట్ అసోసియేషన్ తరఫున వచ్చి వైస్ ఛాన్సలర్స్తో డిస్కస్ చేశాము. డిస్కస్ అయితే లేదు, ఇంటర్వ్యూస్ కాదు, అది రివ్యూవే అని చెప్పారు. మేము ఎవరిని ఉద్యోగం నుంచి ఒక్కరిని కూడా తీసి పని లేదు, అందరూ కంటిన్యూ అవుతారు, వాళ్ళు ఇంక్రిమెంట్ కోసమే పెడుతున్నాము అన్నారు. అలాగే ప్రీవియస్ 5 days బ్రేక్ ఉంది సంవత్సరానికి. ఇక్కడ 15 days అని చెప్పి వీళ్ళు ఏదో తీసుకున్నారు. అది కూడా కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ ప్రీవియస్ ఎలాగైతే ఉందో అలాగే చేయమంటే వయసు అని చెప్పిందని నేను కమిటీలో పెట్టి తీసుకున్నాను కాబట్టి మళ్ళీ కమిటీలో పెట్టి దాన్ని 5 daysకి చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. సో అది పాజిటివ్గా స్పందిస్తారని మేము అనుకుంటున్నాం. లేకపోతే స్టేట్ వైడ్ విజయవాడలో హైయర్ ఎడ్యుకేషన్ ముందు మేము పెద్ద ఎత్తున 2500 మంది పెద్ద ధర్నా చేయబోతున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ని. అయితే లాస్ట్ 2 days నుంచి కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీలో కాస్త ఆందోళనకరమైన వాతావరణం అలముకుందని విన్నాం. దాంతో మా ప్రెసిడెంట్ గారు దగ్గరున్న 4 యూనివర్సిటీస్కి ఇన్ఫామ్ చేసి రమ్మని చెప్తే, అలాగే నన్న యూనివర్సిటీ నుంచి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి, ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, అసోసియేషన్స్ నుంచి చాలామంది వచ్చాం ఇక్కడికి. కానీ ఇక్కడ చాలా ఉద్రిక్తంగా ఆందోళనగా ఉంది అని చెప్తే మేము భయాందోళనకి గురయ్యాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అర్జున్ గారు మేము కలిసి వీసీ గారితో మాట్లాడితే ఆయన తీరుతెన్నులను బట్టి చూస్తే సవ్యంగానే ఉంది, బాగానే ఉంది అన్నట్టుగా అనిపించింది. అయితే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, సార్ మరి మీరు 15 days అని ఇప్పుడున్నటువంటి ఈ ఏడాది నుంచి అది ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారట. 15 days కింద అంటే శాలరీ ఇవ్వకుండా ఆ వెకేషన్ కింద పెట్టి ఇచ్చేద్దామని, బ్రేక్ పీరియడ్ ఇద్దామని అనుకుంటున్నారట. అంటే అవునండి, అది కూడా మేము కమిటీలో పెట్టే తీసుకున్నాము అని చెప్పారు. సార్ మరి దీనికి సొల్యూషన్ ఇది కాదు, మరి దీనివల్ల అయితే మా అందరికీ కొంచెం బాధాకరంగా ఉంది. రకరకాల యూనివర్సిటీస్ నుంచి కూడా మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి ఫోన్స్ వస్తున్నాయి, వాళ్ళంతా ఇచ్చేస్తున్నారంటే ఆయన చాలాసేపు ఆలోచించి చాలా సానుకూలంగా ఒక మంచి మాట చెప్పారు. సార్ ఇది నేను ఒక్కడిని తీసుకున్న డిసిషన్ కాదు, నేను చెప్పేది కాదు, ఇది ఆల్రెడీ కమిటీలో పెట్టాము, కమిటీలో డిస్కస్ చేసే ఇది తీసుకున్నాం కనుక మళ్ళీ నేను ఒకసారి కమిటీ అరేంజ్ చేసి కమిటీలో డిస్కస్ చేసి మీకు అనుకూలంగా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తానని ఒక భరోసా ఇచ్చారు.
దానిని బట్టి మేము సంతోషంగానే ఉన్నాం. ఎందుచేతనంటే ఒక యూనివర్సిటీలో ఒక చోట స్టార్ట్ అయితే అది చిలికి నా పేరు డాక్టర్ బోరిగడ్డ సుబ్బయ్య. ఈ రోజుని భారతదేశంలో సరిహద్దుల్లో మన వాళ్ళ యొక్క మన మాన ప్రాణాలను కాపాడటానికి సైనికులు ఎంత కృషి చేస్తున్నారో, పొలాలలో రైతులు వాళ్ళ కష్టాన్ని చెమటగా మార్చి మనకు అన్నాన్ని ఏ రకంగా వడ్డిస్తున్నారో, అదేవిధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యని కేవలం కాంట్రాక్ట్ అధ్యాపకులు అయినటువంటి మేము మాత్రమే ఈ దేశంలో అతి తక్కువ జీతంతో ఎక్కువ పనిని చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకు ఒక రూపాన్ని తీసుకొచ్చాం. కానీ మమ్మల్ని ఇంత శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నా ఏదో ఒక టైంలో ప్రభుత్వాలు మమ్మల్ని క్రమబద్ధీకరిస్తాయి అన్న ఆశతో గత 20 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ ఉంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మాకు ఎటువంటి మేలు జరగట్లేదు. జరగకపోగా ఈ మమ్మల్ని ఇంటర్వ్యూల పేరుతో ఏ రకంగా తొలగించాలి అనేటువంటి కుట్ర పూరుతూ ఉన్నాయి. మాకు 110 జీవో ఇవ్వటం జరిగింది. ఈ 110 జీవోలో కేవలం రివ్యూస్ పెట్టి 2 ఆర్టికల్ పబ్లిష్ చేస్తే వాళ్ళకి 1000 రూపాయలు ఒక ఇంక్రిమెంట్ ఇస్తూ అని చెప్పారు. కానీ రివ్యూస్ పేరుతో ఇంటర్వ్యూలు పెట్టి ఒక 1 అవర్ పాటు ఇంటర్వ్యూ చేసి వాళ్ళ మానసిక హింసిస్తూ ఉన్నారు మానసికంగా. దీన్ని వెంటనే విరమించాలని, ఇంటర్వ్యూస్ ప్లేస్లో రివ్యూస్ పెట్టాలని, అదేవిధంగా 12 నెలలు మాకు జీతాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి బ్రేక్ లేకుండా మాకు 12 నెలల జీతం ఇవ్వాలని వైస్ ఛాన్సలర్ గారిని మా స్టేట్ అసోసియేషన్ తరఫున మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ కోడి అర్జున్ గారి ఆధ్వర్యంలో వీసీ గారిని అడగటం జరిగింది. వీసీ గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే ఉన్నత విద్యలో మాత్రమే పరిశోధన ఉండిద్ది. పాఠశాల విద్యలో కానీ, ఇంటర్మీడియట్ విద్యలో కానీ, లేదంటే డిగ్రీ కాలేజీల్లో కానీ పరిశోధన ఉండదు. కేవలం యూనివర్సిటీల్లో మాత్రమే ఉండిద్ది. ఈ పరిశోధన వేసవకాలము, శీతాకాలము, చలికాలం అని కాదు, సంవత్సరాంతరం పరిశోధన చేయాలి. కాబట్టి మాకు ఎటువంటి వెకేషన్ లేకుండా 12 నెలల జీతం ఇచ్చే విధంగా వైస్ ఛాన్సలర్ గారు ఒప్పుకోవాలని మేము అభ్యర్థించడం, సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ సార్కి, ఆ JNTU మా అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.